మహా సామ్రాజ్యాలు, మహా బలవంతులు, బలాఢ్యులు, గొప్ప గొప్ప చక్రవర్తులు ప్రపంచాన్ని ఏలారు. ఎంతటి బలవంతులు వాళ్ళు, ఎంత గనులు వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. దేవుడెవరో తెలియదు, దేవుని గురించి తెలియనటువంటి వాళ్ళందరూ ఈ చరిత్రను గొప్పగా మాట్లాడుకుంటుంటారు. కానీ వాళ్ళ వెనకాల ఉన్నది దేవుడు, దేవుడు వాళ్లను వాడాడు అనే విషయం మనకు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తా ఉంటది. అలా ఎక్కువ దేశాలను ఏలిన సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యముగా కనబడేదే అశ్షూరు సామ్రాజ్యం. అసిరియన్స్ అని చెప్పేసి పిలుస్తారు. కానీ దానికి అంతటి బలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. బాబులోనియన్ని చేతిలో పట్టుకుని అసిరియన్స్ ని మట్టి కల్పించాడు. కానీ కాలం అయిపోయిన తర్వాత దీన్ని కూడా రూపుమాపి దేవుడు మరలా ఎవరిని లేపాడు? మరలా ది గ్రేట్ సైరస్, కోరేసు. ఆయన గురించి బైబిల్లో నీటిగానే ఉంది. ఆ కోరేసును రేపి మాదియా పారశిక సామ్రాజ్యం. ఆ తర్వాత అలెగ్జాండర్ ని బలపరిచి అలెగ్జాండర్ చేత గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మాదియా పారశికుల సామ్రాజ్యాన్ని పడగొట్టి గ్రీకు సామ్రాజ్యం కొన్నాళ్ళు పరిపాలించిన తర్వాత ఈ రోమియోల్ని నిలబెట్టింది ఎవరు? మళ్ళీ వాళ్ళ సొంత బలం, వాళ్ళ సేనా బలం, వాళ్ళకున్నటువంటి ప్రోద్బలం కాదు, వాళ్ళకున్నటువంటి బుద్ధి బలం కాదు. మరలా వీళ్ళని బలపరిచింది ఎవరు? అంటే ఇక్కడ మనకు అర్థం కావాలి, ప్రపంచ చరిత్రలో ఏ దేశం గెలిచినా, ఏ ప్రాంతం గెలిచినా, ఏ రాజు గెలిచినా, ఏ రాజు ఓడిపోయినా వాళ్ళ బలం, వాళ్ళ జ్ఞానం కాదు. దేవుడు తాను భూమి మీద స్థాపించబోయేటటువంటి ఒక రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం గురించి చెప్పాలనుకున్నాడు దేవుడు. అసలు దేవుడు చెప్పే విధానం ఎట్లుంటది అంటే ప్రాక్టికల్ గా చూపిస్తాడు ప్రపంచానికి. నేను ఒక సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాను, ఆ సామ్రాజ్యం మట్టి బుర్రలకు అర్థం కావాలి అని అంటే ముందు కొన్ని సామ్రాజ్యాలను చూపించాలి అనుకున్నాడు. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, మనుషులందరికీ కనతండ్రి, మనుషులకును దేవునికిని మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తుకు కూడా కనతండ్రి అయినటువంటి ఆ దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను హృదయంలో కదిలపరుచుకొని ప్రతి దినం ఆలోచించి ధ్యానిస్తూ మరి ఆయనకు అనుకూలంగా బ్రతికే ప్రయత్నం చేయాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చదవబడినటువంటి కీర్తనలో ఒక మాట ఒక్కసారి చూడండి, మీరు ఓపెన్ చేసేసి 33వ కీర్తన కదా మనం చదువుకున్నది. అందులో 16వ వచనం చదవండి ఒక్కసారి. 16, 17 వచనాలు చదవండి. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. అర్థమవుతుందా? 17 రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింప. ఈ మాటను బట్టి మీకేమైనా అర్థమైందా? ఏ రాజును సేనాబలము చేత, అంటే తన దగ్గర సేనాబలం ఉంటది కదా, ఆ సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. మనం ప్రపంచ చరిత్ర, మనకి ఏవైనా ప్రపంచ చరిత్ర మీద ఏమైనా అవగాహన ఉంటే, లేదా ప్రపంచ చరిత్ర బైబిల్లో నుంచే పుట్టింది కాబట్టి బైబిల్ చరిత్ర చదివినా కూడా బైబిల్లో అనేక యుద్ధాలు కనపడుతుంటాయి. బైబిల్లో కూడా చరిత్ర చూస్తే ఎన్నో యుద్ధాలు కనపడుతుంటాయి. అర్థమవుతుందా? ఎన్నో యుద్ధాలు కనపడుతుంటాయి. ఒకరు ఓడిపోవటం, ఒకటి గెలవటం. అర్థమవుతుందా? మరి ముఖ్యంగా బైబిల్లో యుద్ధం అనేటటువంటి మాట ఆదికాండం 14వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది కదా. యుద్ధం ఇటు ఏలాము రాజు, అంటే తూర్పు సైడ్ ఉన్నటువంటి 4 రాజులు, మధ్యధర ప్రాంతం అని అంటే ఆ కనాను ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమోరీయులు, అలాగే ఏమియులు, హోరీయులు అనేటటువంటి వాళ్ళు, ఉన్నత దేహులు, భారీ దేహం అనమాట, చాలా ఎత్తరులు. వాళ్ళను కూడా మట్టి గరిపించుకుంటూ వస్తారు, కొట్టుకుంటూ వచ్చేస్తారు వాళ్ళు. సొదొమ, గొమొర్రా, ఆద్మా, శెబాయము అనేటటువంటి 5 దేశాల రాజులు 5గురు కలిసి వాళ్ళ 5గురికి ఉన్నటువంటి సైన్యాన్ని సమకూర్చుకొని వెళ్ళినా కూడా తుత్తునీయులుగా ఓడిపోతారు. అర్థమవుతుందా? అలా 5గురు రాజులు, బలాఢ్యులైన రాజులు, ఉన్నత దేహులైనటువంటి రాజులు
గెలవలేకపోయారు. ఇంతమందిని ఓడించి వాళ్ళ సొమ్మును స్వాధీనం చేసుకొని ప్రజలను వాళ్ళ స్వాధీనపరుచుకొని చెరకు తీసుకొని వెళ్ళిపోవచ్చు ఉండగా అబ్రహాము గారు తన వెనకాల పెద్ద సైన్యం కూడా లేదు. ఈయన వెళ్ళి తరిమి తరిమి కొట్టి జనాలను, సొమ్మును, ఆస్తిని తీసుకొని వచ్చేసాడు. యాక్చువల్గా ఈయన వెళ్ళింది ఎవరి కోసం అని అంటే ఒక నీతిమంతుని కోసం. ఎవరా నీతిమంతుడు అని అంటే లోతు గారు సొదొమ గొమొర ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఆ సొదొమ గొమొర ప్రాంతాన్ని వాళ్ళు ఓడించటం మాత్రమే కాకుండా అందులో ఉన్న ఒక నీతిమంతుడిని పట్టుకెళ్లారు కాబట్టి వెనకాల నుంచి అబ్రహాం గారు వెళ్ళి తీసుకొచ్చాడు. అంటే అబ్రహాం బలవంతుడా? మిగతా వాళ్ళకంటే బలవంతుడా? కాదు కదా, ఎంత మాత్రమును కాదు. వృద్ధుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా యుద్ధ విద్యలో ప్రావీణ్యత సాధించినటువంటి వారా? కానీ కాదు. ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి వాడు దాసు కేవలం 318 మంది. అబ్రహాము గారు ఎంతమందిని తీసుకెళ్తాడు తనతో పాటు అని అంటే 318 మంది. వాళ్ళేమన్నా యుద్ధ ప్రవీణులా, సైనికులా? కాదు. తన ఇంట ఏమని రాయబడింది ఒక్కసారి 14వ అధ్యాయము ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 312 మండుగురిని వెంట పెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. 4 రాజులు ఎంతో పెద్ద పెద్దోళ్ళని కొట్టుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు. ఇక్కడ మనకేం అర్థం కావాలి? మరలా ఆ మాట గుర్తుకు రావాలి. ఏ రాజు తన సేనాబలము వలన గెలవడు కదా. ఇంకా చెప్పాలి అంటే ఏలాము రాజు కదరులో ఏమేరు వచ్చి తనతో పాటు ఉన్నటువంటి 3 రాజులను తీసుకొచ్చేసి అందరిని కొట్టుకుంటూ గెలుచుకుంటూ వస్తున్నాడు కదా. ఆయన బలం వల్ల కాదు, ఆయన శక్తి వల్ల, ఆయన సేనాబలం వల్ల కానే కాదు అనే విషయం మనం గుర్తుకు పెట్టుకోవాలి. ఎందుకు అంటే అప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న సొదొమ, గొమొరా, ఆద్మా, సెబాయిము అనేటటువంటి ఈ దేశాలు, అలాగే సోయరు అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళు భయంకరమైనటువంటి పాపులు. దేవుని దృష్టికి పాపము చేసిన వారు, దేవుని దృష్టికి పాపము చేసినటువంటి వారుగా వీళ్ళున్నారు. కాబట్టి వీళ్లకు బుద్ధి చెప్పించటం కోసం అని చెప్పేసి దేవుడు వాళ్లను రేపాడు. వాళ్ళు వచ్చి గెలుచుకుంటూ ఎందుకు వచ్చారు అని అంటే వాళ్ళ సేనా బలము చేత కాదు, అర్థమవుతుందా? దేవుడు వెనకాల ఉన్నాడు కాబట్టి. దేవుడు వెనకాల ఉండి వాళ్ళందరినీ బుద్ధి చెప్పించాడు, చక్కగా బానే ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు? ఒక నీతిమంతుడిని కూడా పట్టుకెళ్ళారు. ఆ నీతిమంతుడిని పట్టకపోవటం వల్ల ఫైనల్ గా మరలా ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యలోనే వదిలిపోవాల్సిన పరిస్థితి, పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విషయం మనకు అర్థమవుతుందా? ఏ విషయం? 33వ కీర్తనలో ఎన్నో మాట అది? ఏ రాజు కూడా తన సేనా బలము వలన రక్షింపబడడు. ఏ రాజు కూడా తన సేనా బలం వల్ల రక్షింపబడడు అనేది వాస్తవం మనకు కనబడుతుందా లేదా? ఇంకా చరిత్రను మనం ఆలోచన చేస్తే ఆ తర్వాత కాలంలో అబ్రహాము గారు, ఆయన కుమారుడు ఇస్సాకు గారి కుమారుడు యాకోబు గారికి 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలు ఐగుప్తులోకి వెళ్ళిపోవటము, యోసేపు దేవుడు ముందుగానే యోసేపుని అక్కడ పంపించటం, అక్కడి నుంచి 400 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని మరలా తిరిగి కనాను దేశానికి రప్పించిన తర్వాత దేవుడే రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నటువంటి కాలం అది. దేవుడే రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి కాలం. న్యాయాధిపతులను పెట్టి ఆ న్యాయాధిపతుల ద్వారా దేవుడు పరిపాలన చేశాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తారో, పాపం చేస్తారో, బాగా వినండి, మన జీవితానికి కనెక్ట్ అవ్వాలి. మన జీవితానికి కరెక్ట్ అవ్వాలి. అంతే, ఇది అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి మన జీవితానికి అద్భుతంగా పనికొస్తుంది. నేను ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాను, గమనిస్తూ ఉన్నాను, బైబిల్ స్టడీ చేస్తూ ప్రాక్టికల్గా చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒక మనిషి తన జీవితంలో ఫెయిల్ ఎప్పుడైతాడు అని అంటే తను దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడే ఫెయిల్ అవుతుంటాడు.
మన జీవితంలో మనం అంచెలంచెలుగా ఎదగాలి, అంచెలంచెలుగా సక్సెస్ సాధించాలి, ఓటమి అన్నది ఎరగకుండా ముందుకు సాగాలి అని అంటే, ఏ పని చేసినా నువ్వు సక్సెస్ సాధించాలి అని అంటే, జీవితంలో గుర్తుపెట్టుకోండి మాట, దేవునికి విరోధముగా పాపం చేయకుండా దేవునికి అనుకూలంగా దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతుకు. ఎప్పటికీ నువ్వు ఫెయిల్ అవ్వవు. నీ జీవితంలో సక్సెస్ ఉండాలి అని అంటే, విజయం నీతో ఉండాలి అని అంటే, నువ్వు దేవునితో ఉండాల్సిందే. దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరోధముగా ఏదైనా పాపం చేస్తే ఖచ్చితంగా ఫెయిల్యూర్, విఫలం అవుతున్నట్టే, అపజయం మన జీవితంలో చోటు చేసుకుంటున్నట్టే. ఇది అద్భుతమైన పాఠం. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయులు నా ప్రజలు అని దేవుడు వారిని ఐగుప్తుల నుంచి తీసుకొని 40 సంవత్సరాలు నడిపించి కనాను దేశంలో సెటిల్ చేసేసిన తర్వాత, నా ప్రజలు అని చెప్పేసి తన ప్రజల కోసం దేవుడు ఎన్ని చేశాడు అని అంటే 10-12 అద్భుతాలు చేసి మట్టి కనిపించాడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజుని, ప్రజలని. వాళ్ళకున్న బలం, వాళ్ళకున్న అధికారం, వాళ్ళకున్నటువంటి నాగరికత, వాళ్ళకున్నటువంటి జ్ఞానం జరిగి పనికిరాలి. సర్వనాశనం అయిపోయారు వాళ్ళు. వాళ్ళను ఆ రేంజ్ లో సర్వనాశనం చేసి నా బిడ్డలు నా పిల్లలు అని చెప్పేసి తోడుకొని వచ్చాడు దేవుడు ఇశ్రాయేలీయుల్ని. అలా అని చెప్పేసి వీళ్ళు తప్పు చేస్తే ఏమైనా సైలెంట్గా ఉన్నాడా? వీళ్ళు తప్పు చేస్తే ఏమైనా సైలెంట్ గమనున్నాడా? వీళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో, దేవుణ్ణి నమ్మకుండా, ఇంత చేసినా కూడా దేవుణ్ణి విశ్వసించకపోవటంతో, దేవుణ్ణి విశ్వసించకుండా నమ్మకుండా దేవుణ్ణి అనేక సార్లు 10 సార్లు శోధించారు అని చెప్తాడు దేవుడు. శోధించడంతో దేవుడు ఏం చేశాడు? ఒక్కడిని కూడా వదిలిపెట్టకుండా అందులో దేవునికి పర్ఫెక్ట్గా దేవుని పట్ల నమ్మకం కలిగినటువంటి 2 తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఉంచకుండా చంపేశాడు. అంటే దేవుడు నిష్పక్షపాతి, నిస్వార్థపరుడు. దేవునికి స్వార్థం లేదు, దేవునికి పక్షపాతం లేదు. అందరినీ సమానంగా చూస్తాడు. నా బిడ్డలు అని అనుకుని ఇశ్రాయేలుని తీసుకొచ్చాడు. అనంత మాత్రాన వీళ్ళని ముద్దు చేస్తాడు అని అనుకోకండి. ముద్దు చేస్తాడు ఎప్పుడు? ఆయనకు అనుకూలంగా బ్రతికితే ముద్దాడతాడు. ఆయనకు అనుకూలంగా బ్రతకకపోతే ఎవరిని కూడా లెక్క చేయరు. ఏం చేశాడు? అందరినీ చంపేశాడు. ఇద్దరు యెహోషువ, కాలేబులు తప్ప ఎవ్వరు రాలేదు. ఆ తర్వాత ఆ 40 సంవత్సరాల కాలంలో పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు కనానుకు చేరారు. సో అక్కడ కూడా మనకు ఒక విషయం అర్థం కావాలి. ఆ 40 సంవత్సరాల వ్యవధిలో కూడా మనకు ఒక విషయం అర్థం కావాలి. దేవునికి అనుకూలంగా ఉంటేనే నువ్వు బ్రతుకుతావు. దేవునికి అనుకూలంగా బ్రతికితేనే, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికితేనే మన జీవితం బాగుంటుంది. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో ఏం జరిగింది? వీళ్ళు ఎప్పుడైతే తప్పు చేస్తారో అప్పుడు దేవుడు ఏం చేసేటాడు? వేరే దేశానికి పక్కనున్నటువంటి ఫిలిస్తీయులు, అమోరియులు, అమాలేకీయులు అనేటటువంటి ఉన్నారు కదా, మోయాబీయులు, ఎదోమీయులు, వాళ్ళకు బలమిచ్చి వాళ్ళు వచ్చి వీళ్లను హింసించి ఓడించి బానిసలుగా చేసుకునేటటువంటి వాళ్ళు. వాళ్ళు ఎందుకు గెలిచారు? వాళ్లకున్న సేనాబలంతో గెలిచారా వాళ్ళు? చెప్పండి. వాళ్ళకున్న సేనాబలంతో గెలిచారా వాళ్ళు? వీళ్ళు తప్పు చేశారు గనుక వీళ్ళు గెలిచారు అంటే వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. కాలక్రమేణా ఈ ఇశ్రాయేలీలు ఏం చేస్తారు? దేవునికి మొరపెడతారు. పాప క్షమాపణ కొరకు తండ్రి మమ్మల్ని క్షమించయ్యా, ఇక నుంచి మేము బుద్ధిగా బ్రతుకుతాం తండ్రి, మమ్మల్ని క్షమించు అని చెప్పేసి మొరపెడతారు. మొరపెట్టినప్పుడు చూస్తాడు, ఎప్పటి నుంచో మొరపెడుతుంటాడు, చూస్తుంటాడు. వీళ్ళు ఎవరైతే గెలిచి వాళ్ళను ఇశ్రాయేలును బానిసలుగా చేసుకున్నారో వాళ్ళు మా సొంత బలం చేత, మా సేనా బలం చేత మేము గెలిచాము, మేమే బలవంతులము, మేమే గొప్పళ్ళము అనేటటువంటి ఫీలింగ్ లో ఉండిపోయి వాళ్ళు పాపాలు చేస్తున్నారు. వాళ్ళు పాపాలు చేసి వాళ్ళ పాపం ఎప్పుడైతే ఓవర్ అయిపోతుందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళని గెలిపిస్తాడు. ఎవరిని? ఇశ్రాయేలుని గెలిపించి వాళ్లను వీళ్ళకి బానిసలుగా చేసేస్తాడు. చూడిగా ఇదే విధానము ఈ న్యాయాధిపతుల గ్రంథం మొత్తంలో మనకు కనబడేది అదే. న్యాయాధిపతుల గ్రంథంలో కనబడేది అదే. ఆ తర్వాత ఇశ్రాయేలులకు రాజులు
మాకు రాజు కావాలి, లోక మర్యాద చొప్పున లోకాన్ని చూసి లోకంలో ఏదైతే జరుగుతుందో దాని ప్రకారంగా మాకు కూడా రాజు కావాలి అని చెప్పేసి దేవుని అడిగినప్పుడు సరే అని చెప్పేసి దేవుడు మొట్టమొదటి రాజును ఎవరినిస్తాడు? సౌలునిస్తాడు. 40 సంవత్సరాలు సౌలు గారు పరిపాలన చేస్తాడు. కానీ సౌలు గారు ఏం చేస్తారని అంటే దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తాడు. దేవునికి విరోధముగా, దేవుని మాటకు విరోధముగా పాపం చేస్తాడు. ఆయన మాట ప్రకారంగా ఈయన నడవకపోవటం వల్ల దేవుడు చేసినటువంటి కీడు ఏంటి అని అంటే, లేదంటే దేవుడు చేసినటువంటి వేసినటువంటి శిక్ష ఏంటి అని అంటే, ఈయన జీవితం ఫెయిల్ అయిపోయింది. ఎవరి జీవితం? సక్సెస్ కాలా. యాక్చువల్గా ఆ రాజ్యం ఇతనిది అని అంటే ఇతని తదనంతరం ఇతని కుమారుడు కావాలి రాజు. అక్కడ ఆ రాజరికపు వ్యవస్థ ప్రకారంగా చూస్తే ఇతని కుమారుడు కావాలి. కానీ ఇతను ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్ అయిపోయి ఇతన్ని పక్కకు తోసేసి దేవుడు ఎవరిని నిల్చోబెడతాడు? తర్వాత ఇతని బెన్యామీను గోత్రం. నెక్స్ట్ ఎవరిని నిలబెడతాడంటే యూదా గోత్రంలో నుంచి దావీదు నిలబెడతాడు. దావీదు గారు దేవుని చిత్తానుసారముగా ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయం పెద్ద విషయం అని తేడా లేకుండా ప్రతి విషయంలో తండ్రి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఏం చేయాలో ప్రతిదీ దేవుని అడుగుతూ 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 ఆయన జీవితంలో ముందుకు సాగటంతో తిరుగులేని మనిషిగా, ఎదురులేని రాజుగా వర్ధిల్లాడు. ఎదురులేని రాజుగా వర్ధిల్లాడు. ఎక్కడికి వెళ్ళినా ఓటమి అన్నది చవి చూడలే. ఎవరు? దావీదు గారు. ఓటమి అన్నది చవి చూడలేదు. గొప్ప విషయం కదా. ఎందుకు దావీదు గారు తన జీవితంలో అసలు ఓటమి అన్నది చూడలేదు అని అంటే చెప్పండి, సమాధానం చెప్పండి దానికి. ఆయన దేవుని చిత్తానుసారంగా బ్రతికిండు కాబట్టి ఓటమి అన్నది చూడలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, సింగిల్గా వెళ్ళినా, సైన్యంతో వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఓడించుకొని రావటమే. అంటే దావీదు గారి బలం అంటారా? అందామా? దావీదు గారికి ఉన్న సేనా బలం అని అందామా? దావీదు గారి వెనకాల బలవంతులు ఉన్నారు అని అందామా? ఏమనాలి? మరలా మాట గుర్తు తెచ్చుకోవాలి మనం. ఏ రాజు కూడా తన సేనా బలము వలన గెలవడు. అంటే గెలవటానికి కారణం ఎవరు? ఇప్పుడు దేవుడు. గెలవటానికి కారణం దేవుడు. ఇప్పుడు మనకేమర్థం కావాలి? మనం కూడా మన జీవితంలో ఎన్నో చేస్తుంటాం. కొన్ని ప్రయత్నాలు చేస్తే అద్భుతంగా ఉంటుంది, సక్సెస్ సాధిస్తామని చెప్పేసి ఆ దారిలో కనబడుతుంటది, కానీ ఆ సక్సెస్ మనకు రాదు. ఎందుకు? మనం దేవుని చిత్తానుసారంగా బ్రతకం. అర్థమయ్యో, అర్థం కాకో, తెలియకనో ఏం చేస్తామనంటే మనం దేవునికి వ్యతిరేకంగా ఏదో తప్పు చేసేస్తాం. దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వకపోవడం కూడా తప్పే, తెలుసా? దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వకపోవడం కూడా తప్పే. మామూలుగా బూతులు మాట్లాడటం, దొంగతనం చేయటం, వ్యభిచారం చేయటం, తర్వాత అనేక రకాలైనటువంటి పాపాలు ఉంటాయి కదా. స్వార్థం, కక్ష, క్రోధం, ద్వేషం, ఇవన్నీ పాపాలు ఎక్కడో ఒక చోట మనకు తెలియకుండా చేసేస్తున్నాం. దాంతోపాటు దేవునికి ప్రియారిటీ ఇవ్వకపోవడం అంటే మొదటి స్థానం, ప్రతి విషయంలో మొదటి స్థానం. చర్చికి రావాలి, దేవుని మాటలు వినటానికి రావాలి, సెమినార్ జరుగుతుంటే వెళ్ళాలి అనే ఆసక్తి మనకు ఉండదు. అంటే మన హృదయంలో మనం దేవునికి మొదటి స్థానం ఇస్తే మనం ఆసక్తి చూపుతాం. రాజుగా ఉండి దీవారాత్రములు దేవుని మాటలను ధ్యానించాడు అని అంటే ఒక్కసారి ఆలోచించండి. ఎవరు? దావీదు గారు. అందుకోసమే తన జీవితంలో ఏం చేయలేదు, ఆయన ఓటమిని చవి చూడలేదు, ఓటమే చూడలేదు ఆయన. ఒక యోసేపును కూడా మనం చూస్తే ఆయన జీవితంలో ఓటమిని చూశాడా? ఓటమి ఉంది ఆయన జీవితంలో. ఆయన జీవితం ఎట్లుంటుంది అంటే రైజింగ్ ర్యాంప్లా ఉంటుంది ఆయన జీవితాన్ని గ్రాఫ్ గీస్తే, అంతేనా కదా? ఒక గేమ్ ఉంటుంది చూసారా? ఆ గేమ్ పేరు ఏం పేరు? పాము మింగుతుంది అని చెప్పేసి అంటారు కదా. స్నేక్స్ అండ్ ల్యాడర్. ఆ గేమ్ ఉంటుంది చూసారా? ప్రతి మనిషి జీవితం అదే. ప్రతి మనిషి జీవితం అంటే మధ్యలో పాములు ఉంటాయి, అది మింగితే మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయాలి. ఆ మధ్యలో ఉన్న పాములు తప్పించుకున్నాం అనుకో, అంచెలంచెలు ఎదుగుతూ పోతుంటాం. ఇప్పుడు యోసేపు గారి జీవితం అదే కదా. మధ్యలో పాములు వచ్చేయలేదా? కానీ తప్పించుకున్నాడు. మధ్యలో పాములు వచ్చేయలేదా? తప్పించుకున్నాడు. తప్పించుకొని పోవటం వల్ల ఏం జరిగింది? అంచెలంచెలుగా ఎదుగుతూ దేశానికి రాజయ్యాడు. అమ్మబడిన దాసుడు ఎక్కడ, ఆ దేశానికి రాజు ఎక్కడ? మామూలుగా ఆ దేశంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఆ దేశపు పౌరులుగా పిలువబడతారు. ఆ దేశపు పౌరుడు కూడా కాదు ఆయన. ఆ దేశపు పౌరులలో స్వతంత్రులు ఉంటారు, బానిసలు ఉంటారు.
స్వతంత్రులు అంటే ఇప్పుడు ఈయన ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో ఆయన స్వతంత్రుడు. పోతిఫర్ అనేటువంటి ఆయన. కానీ ఆయనకు కూడా రాలే ఆ పొజిషన్. ఆయన దాసుడైనా ఏవో చెప్పుకొచ్చింది. కారణం ఎవరు అంటే దేవునికి నువ్వు నమ్మకంగా బ్రతికితే నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ ఆయన పెట్టగలడు. ఆయన నన్ను మనల్ని పోషించగలడు, ఈజీగా పోషించగలడు. ఆయన మీద నమ్మకం లేకపోవటం వల్లే ఈరోజు మనుషులు నాశనం అయిపోతున్నారు. ఆయన మీద సరిగ్గా నమ్మకం ఉంచకపోవటం వల్లే ఈరోజు మనుషులు అపజయం పాలవుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు, అనేక రకాల భయంకరమైనటువంటి కష్టాల పాలవుతున్నారు. దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచి నా దేవుడు నాకున్నాడు అని చెప్పేసి సమస్తం పక్కన పెట్టి మొదటి స్థానం దేవునికి ఇస్తే, దేవుని కోసం అని చెప్పేసి నువ్వు బ్రతికితే, దేవుడు ఖచ్చితంగా ఎవడైనా ఈ ప్రపంచంలో నిన్ను మోసం చేయగలడేమో కానీ ఆఖరికి నీ మనసు కూడా నిన్ను మోసం చేస్తే తప్ప ఎప్పటికీ ఎన్నటికీ మోసం చేయలేనివాడు, నమ్మదగినవాడు దేవుడు ఒకడే. ఆయనని పర్ఫెక్ట్ గా నమ్మి బ్రతికితే ఓటమి, కీడు, చెడు అనేటటువంటి దాన్ని అసలు టచ్ కూడా చేయలేడు. ఈరోజు మనందరం ఫెయిల్ అయిపోతున్నాం. ఎందుకు? జీవితంలో ఫెయిల్యూర్, ప్రతి విషయంలో ఫెయిల్యూర్. ఎందుకు? ఈ సృష్టిని సృష్టించి నడిపిస్తూ, ఈ సృష్టిలో ఒక దేవుడు నియమించే ఒక సెటప్ని నియమించున్నాడు దేవుడు. ఆ సెటప్ని నడిపిస్తూ విధి అంటుంటాం. చాలా మంది దేవుడు ఎవరో తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటుంటారో తెలుసా? వాళ్ళు తప్పు చేసి అనేక దాంట్లో పడిపోతుంటారు, అనేక దాంట్లో ఇరుక్కుంటూ పోతుంటారు. ఇరుక్కొని ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? విధి వింత నాటకం ఆడింది భయ్య నా జీవితంలో అంటారు. విధి వింత నాటకం ఆడిందంట. ఇంకా కొంతమంది ఏమంటుంటారు, నా తలరాతలో అలా రాసి ఉంటే ఎవడు మాత్రం ఏం చేయగలడు చెప్పు అంటాడు. రాయి తీసుకెళ్ళేసి పగలగొట్టి చూడాలి ఉంది రాత అని. తలరాత లేదు, చేతిరాత లేదు. మనం చేసే పనులను బట్టి మన జీవితం ఆధారపడుతుంది. మనం బ్రతికేటటువంటి మన జీవిత కాలంలో మన బలాన్ని, మన శక్తిని, మన జ్ఞానాన్ని నమ్ముకొని బ్రతుకుతుంటాం మనం. కానీ ఒక్కసారి కంప్లీట్గా దేవుని జ్ఞానాన్ని, దేవుని బలాన్ని నమ్ముకొని బ్రతుకు. అది నేర్చుకోవాలి మనం. దేవుణ్ణి నమ్మి బ్రతకటం నేర్చుకోవాలి మనం. నేర్చుకోవాలి. దానికోసమే ప్రతి ఆదివారం వాక్యం వినాలి, దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడు చూడు మనకు ఫీలింగ్ ఎట్లా కలిగితే అట్లా, మనకు ఫీలింగ్ ఎట్లా వస్తే అట్లా. ఎవరైనా పొగుడుతున్నారు అనుకో మనకి అని ఉప్పొంగిపోతుంటుంది మన హృదయం. ఎవరైనా తిడుతున్నారు అనుకో మనకు అస్సలు అక్కడ ఉండకూడదు అని అనుకుంటాం కదా. ఎవరు చెప్తున్నారు నీకు ఇలా? నీ మనసు మాట్లాడుతుంది నీతో. నీ మనసు చెప్తుంది. సో నీ మనసు నిన్ను నడిపిస్తే నువ్వు పోయేది నరకానికే. నిన్ను ఎవరు నడిపించాలి? దేవుని మాటలు నడిపించాలి. దేవుని మాటల ప్రకారంగా చూస్తే ఏముంది? బుద్ధిహీనుల పాటలు వినుట కంటే ఏం వినాలి? నీతిమంతుని గద్దింపు వినుట మేలు అంటాడు కదా. అంటే మనకి ఏది ఇష్టం? బుద్ధిహీనుల పాటలే ఇష్టం. ఆడిపోయి కొద్దిసేపు ఉంటాం. కానీ ఒక నీతిమంతుడు గద్దిస్తున్నాడు అనుకో, ఏమరా బుద్ధి లేదురా నీకు, ఏందిరా పని అని చెప్పేసి గద్దిస్తుంటాడు కదా. అబ్బా ఇది అస్సలు నచ్చదు, ఇక్కడ ఉండాలా పోవాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. అసలు ఇక్కడే ఉండకూడదు అని అనుకుంటుంటాం మనం. ఈయన దగ్గరికి ఇంకోసారి రాకూడదు అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏం చెప్పాడు నీకు? నీ మనసు అట్లా చెప్తుంది, కానీ దేవుడు ఏం చెప్పాడు? బుద్ధిహీనుల పాటలు వినుట కంటే కదా. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది అది. 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఇంకా అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు 2వ వచనం నుంచి చూడు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. మన మనసు ఏం చేస్తుంది? ఎక్కడైతే పార్టీ జరుగుతుందో, ఎక్కడైతే విందు జరుగుతుందో అక్కడికి వెళ్ళమని మన మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఎక్కడైతే దుఃఖం ఉందో అక్కడికి వెళ్ళు. తర్వాత 3వ వచనం చూడండి. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. కానీ మనకి ఏది ఇష్టం? నవ్వటమే ఇష్టం. నవ్వు దగ్గరికి వెళ్తాం తప్ప కష్టం దగ్గరికి, దుఃఖం దగ్గరికి వెళ్తామా మనం? 4వ వచనం. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉండును అన్నాడు చూడు. బుద్ధిహీనులు ఏడిపోవాలనుకుంటారు? సంతోషించే వారి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. జ్ఞానవంతుడు ఏమనుకుంటాడట? ప్రలాపించు వారి ఇంటి మీద అతని ఆలోచన ఉంటుందట. అర్థమవుతుందా? కాబట్టి మన జీవితం సక్సెస్ అవ్వాలి అని అంటే మన మనసు చెప్పినట్టుగా మనం వినకుండా దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం బ్రతకాలి. దేవుడు ఏం చెప్పాడు అనేది నేర్చుకోవాలి, స్టడీ చేయాలి. స్టడీ చేసి నేర్చుకుని వాటి ప్రకారంగా మనం వెళ్ళాలి. ఎక్కడ చూడు ప్రపంచంలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూడు ఎన్నో రాజ్యాలు చూసాం, ఎన్నో యుద్ధాలు జరిగినాయి ప్రపంచంలో.
ఏ యుద్ధంలోనూ ఏ రాజు తన సేనా బలము చేత గెలవలేదు. ఏ రాజు కూడా గెలవలేదు. ఇశ్రాయేలీలు 10 గోత్రాలు, దావీదు సొలొమోను తర్వాత 10 గోత్రాలు సపరేట్ అవుతుంది, యూదా గోత్రం సపరేట్ అవుతుంది కదా. సపరేట్ అయిన తర్వాత కూడా ఆ చరిత్ర అంతా మీరు చదివి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఈ 6 పుస్తకాలు చదివితే చరిత్ర కనబడుతుంటది, అద్భుతంగా చరిత్ర. అందులో ఏ రాజు కూడా, చెప్తున్నాను, ఏ రాజు కూడా తన స్వశక్తి చేతనో తన బుద్ధి చేతనో తన సేనాబలము చేతనో గెలవలేదు. ఆఖరికి ఈరోజు ప్రపంచ చరిత్రను ఘనంగా గొప్పగా చదువుకుంటుంది. ప్రపంచ చరిత్ర ఏమన్నా తెలుసా? మహా సామ్రాజ్యాలు, మహా బలవంతులు, బలాఢ్యులు, గొప్ప చక్రవర్తులు ప్రపంచాన్ని ఏలారు. ఎంతటి బలవంతులు వాళ్ళు, ఎంత గనులు వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు. దేవుడెవరో తెలియదు, దేవుని గురించి తెలియనటువంటి వాళ్ళందరూ ఈ చరిత్రను గొప్పగా మాట్లాడుకుంటుంటారు. కానీ వాళ్ళ వెనకాల ఉన్నది దేవుడు వాళ్ళను వాడాడు అనే విషయం మనకు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తా ఉంటది. అలా ఎక్కువ దేశాలను ఏలిన సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యముగా కనబడేదే అశ్షూరు సామ్రాజ్యం. అసిరియన్స్ అని చెప్పేసి పిలుస్తారు. దాన్ని వాడింది ఎవరు? దేవుడు. అది దానికి తెలియదు. ఆ అశ్షూరు సామ్రాజ్యానికి తెలియక విర్రవీగేసరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? మరలా దాన్ని కూడా మట్టి కర్పించటానికి బబులోనును వాడాడు. బాబిలోనియన్స్, నెబుకద్నెజర్ దాన్ని స్థాపించిన చక్రవర్తి. కానీ దానికి అంతటి బలాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. బాబిలోనియన్ని చేతిలో పట్టుకొని అసిరియన్స్ ని మట్టి కర్పించాడు. కొన్నాళ్ళు ఈ బాబిలోనియన్స్ 70 సంవత్సరాలు పరిపాలన సాగించింది బబులోను సామ్రాజ్యం. ఆ తర్వాత వీళ్ళు కూడా ఓవర్ చేస్తే అందులో మొట్టమొదటి చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్, అంటే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో నెబుకద్నెజర్ వాళ్ళ నాన్న అయినటువంటి నెబోపల్సర్ ఉంటాడు. నెబోపల్సర్ చనిపోయిన వెంటనే మాక్సిమం మొట్టమొదటి చక్రవర్తిగా నెబుకద్నెజరే కనబడతా ఉంటాడు. ఈ నెబుకద్నెజరు ఎక్కువ కాలం పరిపాలిస్తాడు. ఎక్కువ కాలం పరిపాలించినప్పుడు నాది బలం, నేను చక్రవర్తిని, నేనే దేవుడు అంతటి వాడిని అనే ఫీలింగ్ తో విర్రవీగుతుంటే దేవుడు ఏం చేశాడు? గడ్డి తినిపించాడు. నాకు తెలిసి ఈయనను దేవుడు గడ్డి తినిపించటంతోనే సామెత పుట్టిందనుకుంటున్నాను నేనైతే. సమాజంలో గడ్డి తింటవురు రే అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతుంటాడు కదా, ఈయనను బట్టే వచ్చింది ప్రపంచంలో ఈ సామెత, ఈ మాట. కళ్ళు నెత్తికెక్కితే గడ్డి తినక తప్పదు, దేవుడు గడ్డి తినిపించాడు, లిటరల్ గా గడ్డే తినిపించాడు. అది లెక్క. కానీ కాలం అయిపోయిన తర్వాత దీన్ని కూడా రూపుమాపి దేవుడు మరలా ఎవరిని లేపాడు? మరలా ది గ్రేట్ సైరస్, కోరేసు. ఆయన గురించి బైబిల్లో నీటిగానే ఉంది. ఆ కోరేసును రేపి మాదియా పారశిక సామ్రాజ్యం, మిడో పార్షియా అని చెప్పేసి మాట్లాడుతుంటారు. మాదియా పారశికులు ఎవరైతే ఉన్నారో కోరేసు అనేటటువంటి వ్యక్తిని బలపరిచి ఆయన ద్వారా మాదియా పారశికుల సామ్రాజ్యాన్ని స్థాపించింది దేవుడే. అంటే ఆయనను గెలుపునిచ్చింది ఎవరు? దేవుడే తప్ప తన సేనా బలము చేతనో తన బుద్ధి బలము చేతనో తన జ్ఞానము చేతనో గెలవలేదు. ఆ తర్వాత గ్రీకు, ఆయన కూడా ది గ్రేట్ అలెగ్జాండర్, గ్రీకు వీరుడు. ప్రపంచంలో గ్రీకు వీరుడు అని పేరు పడింది ఆయనకే. అలెగ్జాండర్ని బలపరిచి అలెగ్జాండర్ చేత గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మాదియ పారశికుల సామ్రాజ్యాన్ని పడగొట్టి మాదియ పారశికుల సామ్రాజ్యం ఓడిపోవటానికి, గ్రీకు గెలవటానికి గ్రీకీయులు బలవంతులనే కాదు, వెనకాల దేవుడు ఉన్నాడు. గ్రీకు సామ్రాజ్యం కొన్నాళ్ళు పరిపాలించిన తర్వాత ఈ గ్రీకు సామ్రాజ్యం బలహీనమైపోతుంది. ఫైనల్ గా బలహీనమైపోయిన తర్వాత కొంతకాలానికి ఇటలీలో ఉన్న రోమియోలు బలం పుంజుకుంటారు. ఈ రోమియోల్ని నిలబెట్టింది ఎవరు? మళ్ళీ వాళ్ళ సొంత బలం, వాళ్ళ సేనా బలం, వాళ్ళకున్నటువంటి ప్రోద్బలం కాదు, వాళ్ళకున్నటువంటి బుద్ధి బలం కాదు. మరలా వీళ్ళని బలపరిచింది ఎవరు? అంటే ఇక్కడ మనకు అర్థం కావాలి, ప్రపంచ చరిత్రలో ఏ దేశం గెలిచినా, ఏ ప్రాంతం గెలిచినా, ఏ రాజు గెలిచినా, ఏ రాజు ఓడిపోయినా వాళ్ళ బలం, వాళ్ళ జ్ఞానం కాదు. దేవుడు
తాను భూమి మీద స్థాపించబోయేటటువంటి ఒక రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం గురించి చెప్పాలనుకున్నాడు దేవుడు. అసలు దేవుడు చెప్పే విధానం ఎట్లుంటుంది అంటే ప్రాక్టికల్ గా చూపిస్తాడు ప్రపంచానికి. నేను ఒక సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నాను, ఆ సామ్రాజ్యం ఈ మట్టి బుర్రలకు అర్థం కావాలి అని అంటే ముందు కొన్ని సామ్రాజ్యాలను చూపించాలి అనుకున్నాడు. ముందు కొన్ని సామ్రాజ్యాలను చూపించడం కోసం అని చెప్పేసి అష్షూరు సామ్రాజ్యం మొదలుకొని అష్షూరు సామ్రాజ్యం, తర్వాత బబులోను సామ్రాజ్యం, ఆ తర్వాత మాధ్యపార్చికుల సామ్రాజ్యం, ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం, ఫైనల్ గా రోమా సామ్రాజ్యం. టోటల్ 5 సామ్రాజ్యాలు. కానీ దేవుడు దానియేలు గారి ద్వారా చెప్పినప్పుడు, దానియేలు గారి ద్వారా మాట్లాడినప్పుడు అప్పటికి అష్షూరు సామ్రాజ్యం కొలాప్స్ అయిపోయింది. అప్పటికి అష్షూరు సామ్రాజ్యం కొలాప్స్ అయిపోయింది. అప్పుడు లైన్ లో ఉన్నది ఎవరు? బబులోను సామ్రాజ్యం. నెబుకద్నెజర్ పరిపాలిస్తున్నాడు ఎక్కువ దేశాలను, ప్రపంచ దేశాలను పరిపాలిస్తూ బబులోను సామ్రాజ్యంగా వర్ధిల్లుతున్నటువంటి కాలంలో దానియేలు అనేటటువంటి ఒక గొప్ప భక్తుడు, దైవ భక్తుడు ఆ సామ్రాజ్యంలో ఉండటం, అదే సమయంలో దేవుడు చేయబోయేటటువంటి లేదా దేవుడు స్థాపించబోయేటటువంటి రాజ్యం గురించి బబులోను చక్రవర్తికి నెబుకద్నెజర్కి చెప్పాడు దేవుడు. ఎలా చెప్పాడంటే కల రూపంలో చెప్పాడు. పడుకుంటాడు రాత్రిపూట నెబుకద్నెజర్, పడుకున్నప్పుడు కల వస్తుంది. ఎలాంటి కల వస్తుంది అంటే ఒక మానవ ఆకారం కనబడుతుంటది అన్నమాట. ఒక మానవ ఆకారం, మనిషి బొమ్మ కనబడుతుంటది. ఆ మనిషి బొమ్మ ఎలా ఉంటుందంటే శిరస్సు మేలిమి బంగారంతో ఉంటది. శిరస్సు అంటే తల, ఈ రొమ్ము భుజములు దేనితో ఉంటుంది తెలుసా? వెండితో ఉంటది. తర్వాత ఈ ఉదరము తొడలు అంటే పొట్ట, తొడలు, ఇత్తడి తెలుసు కదా, ఇత్తడి. తర్వాత మోకాళ్ళ నుంచి పాదాల వరకు ఇనుము, పాదాల దగ్గర కొంచెం మట్టి కూడా ఉంటది, ఇనుము మట్టి. అలాంటి ఒక ఆకారం కనపడింది ఆయన. చెప్పండి ఎలాంటి ఆకారం కనపడింది? శిరస్సు మేలిమి బంగారం, దాని క్రింద వెండి, దాని క్రింద ఇత్తడి, దాని క్రింద ఇనుము, 4 రకాల లోహాలు కనబడ్డాయి. ఆ తర్వాత ఒక రాయి, చేతి సహాయము లేక ఒక మహాపర్వతములో నుండి తీయబడిన రాయట. అర్థమవుతుందా? చేతి సహాయం అని అంటే జనరల్గా మనం రాయి తీసుకొని మనం ఏం చేస్తాం? మనం రాయి తీసుకొని మనం కొడతాం. కానీ అక్కడ ఎవరు కొట్టినట్లేదు, ఒక పర్వతంలో నుండి తీయబడింది రాయి. ఆ రాయి వచ్చి ఆ విగ్రహం కనబడింది కదా కలలో, ఆ విగ్రహం పాదాలకు ఇనుము, పాదాలు దేంతో ఉంది? ఇనుముతో ఉంది. ఆ పాదాల దగ్గర కొంచెం మట్టి కూడా ఉంది. మట్టి ఇనుము కలిసి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ రాయి వచ్చి తగిలింది. తగలంగానే ఆ ఇనుము, ఇత్తడి, వెండి, బంగారంతో ఉన్నటువంటి ఆ విగ్రహము తుత్తునియలుగా పొట్టు అయిపోయి ఎక్కడ కనబడకుండా గాలికి ఎగిరిపోయింది. ఆ రాయి వచ్చి తగలగానే, ఆ రాయి వచ్చి కొట్టగానే అది అలా మాయమైపోయింది. ఫైనల్ గా ఆ రాయి, కొట్టిన రాయి అక్కడ పడింది కదా, ఆ రాయి అలా 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 పెరిగి మహాపర్వతం అయిపోయింది. ఏమైపోయింది? మహాపర్వతం అయిపోయింది. అది చూసి దొరని చెప్పేసి లేచాడు అనమాట. భయపడిపోయి లేచాడు నిద్రలో నుంచి. వామ్మ ఏందో జరిగింది, అసలు భయంకరమైనటువంటి బీభత్సమైన ఒక భయానకమైనటువంటి కల వచ్చింది నాకు అని చెప్పేసి తిరిగి లేచి చూసేసరికి తెల్లారి ఆ భయం మిగిలిపోయింది గుండెల్లో, కానీ కల మర్చిపోయాడు. కల వచ్చిందనేది గుర్తుంది కానీ కల మర్చిపోయాడు. అసలు ఏంది ఆ కళ? ఇంత గంభీరంగా ఉంది, ఇంత భయానకంగా ఉంది, ఏంటి ఈ కళ అని చెప్పేసి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఏం చేయాలి అని అనుకుని ఇప్పుడు తన సంస్థానంలో, తన సామ్రాజ్యంలో జ్ఞానవంతుడు, తెలివైనటువంటి వాడు అని ఎవడైతే చెప్పుకొని తిరుగుతున్నాడో వాడందరూ పట్టుకున్నాడా అన్నాడు. పైగా జ్యోతిష్కులు, నక్షత్ర సూచకలు చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఆ కాలంలో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకురండి, భవిష్యత్తు జ్ఞానం చెప్పేటటువంటి జ్యోతిష్యులను కూడా పట్టుకురండి అని చెప్పేసి అందరిని పట్టుకొచ్చేసి ఏమన్నాడు తెలుసా? రాత్రి ఒక భయంకరమైన బీభత్సమైన కలగన్నా నేను. ఆ కళ తెల్లారిసరికి మర్చిపోయినా నేను.
నాకు వచ్చిన కళ ఏంటో మీరే చెప్పాలి, ఆ కళ చెప్పి దాని భావం కూడా మీరే చెప్పాలి అని అన్నాడు. అప్పుడు ఆ జ్ఞానులు గాపిలు పడుతున్నటువంటి వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఏమన్నారు తెలుసా? రాజా, ప్రభువా, నువ్వు కళ చెబితే మేము భావం చెప్తాం, నువ్వు కళ చెప్తే మేము భావం చెప్తాం, కానీ నువ్వు కళ చెప్పకుండా నువ్వేం కలగన్నావో అది కూడా మేమే చెప్పాలి అని అంటే ఎట్లా సాధ్యమయ్యా ఇది? నువ్వు కళ గుర్తు తెచ్చుకో, కళ గుర్తు తెచ్చుకొని చెప్పు, మేము భావం చెప్తామని చెప్పేసి వాళ్ళు అంటారు. అట కుదరదు, నేను కళ మర్చిపోయినా, నాకు కళ కావాలి, దాని భావము కావాలి అని చెప్పేసి అని అంటారు. ఇక ఎంత ట్రై చేసినా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. రాజుకు పిచ్చెక్కింది, రాజుకు కోపం వచ్చింది చక్రవర్తికి. ఇంకా లాభం లేదని చెప్పేసి సైనికుల్ని పిలిపించేసి ఒక ఆర్డర్ ఇచ్చేసాడు. జ్ఞానులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పేనాడు, అందరినీ. మరి ఎంతమందిని చంపారో ఏమో తెలియదు, కానీ జ్ఞానుల జాబితాలో ఆ కాలంలో దానియేలు దేవుని భక్తుడు కూడా ఉన్నాడు. దానియేలు గారు, శద్రక్, మెషక్, అబేద్నగోలు అనేటటువంటి వాళ్ళు ఆయన స్నేహితులు. నీతిమంతులుగా, యథార్థవంతులుగా, దేవుని నిజదేవుని సృష్టికర్త అయినటువంటి దేవుని భక్తులు అక్కడ ఆ కాలంలో అదే సామ్రాజ్యంలో చెరకు వచ్చి ఉన్నారు. వాళ్ళని చెరపట్టుకుని వచ్చాడు ఈయన, యూదులను ఓడగొట్టుకొని. ఆ మాట విన్న తర్వాత దానియేలు గారు మాట్లాడాడు, ఏంటే మరి ఈ విషయం నాకు ఇప్పటివరకు తెలియలేదు, ఇప్పుడే మీరు చెప్తున్నారు, మరి మాకు ఒక రోజైనా అవకాశం ఇవ్వద్దు, మీరు ఒకరోజు మాకు అవకాశం ఇవ్వండి, రేపు చెప్తాం అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి నీ మాట చొప్పున ఒకరోజు గడువు ఇప్పిస్తామని చెప్పేసి తిరిగిపోయి రాజుని అడిగితే రాజు సరే అని చెప్పేసానంటే, ఒకరోజు గడువు కావాలంటున్నారు వాళ్ళు అని చెప్పేసానంటే, ఆ రోజు ఏం చేస్తాడంటే దానియేలు గారు తన స్నేహితులు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళకు ఏం చెప్తాడంటే, ఇదిగో సమస్తం సాధ్యం మన దేవునికి. ఈ ప్రపంచంలో ఏం జరిగినా, ఏం జరుగుతున్నా కూడా దేవునికి తెలియకుండా ఏమీ జరగదు, సమస్తం దేవునికి తెలుసు కనుక. ఆ రాజుకు ఏదో కళ వచ్చింది, మర్చిపోయాడు. ఆ కళ ఇచ్చింది దాదాపుగా మన దేవుడే ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, రాత్రి ప్రార్థన చేసి పడుకుందాం, ఆ కళ మనకి ఇచ్చిలాగునా అని చెప్పేసి ప్రార్థన చేసుకొని పడుకుంటారు. ఆయనకు వచ్చిన కళ దేవుడు దానియేలు గారికి ఇస్తాడు. దానియేలు గారు కళ చూస్తాడు. ఇక తెల్లారిపోతాడు. చెప్తావంటే ఎస్ చెప్తా, చెప్పేంత దమ్ము, ధైర్యం, అంత జ్ఞానం నాకు లేదు, కానీ సృష్టికర్త అయిన దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయనకు తప్ప ఇంకెవరికి ఈ విషయాలు తెలియవు, ఆయనే బయలుపరుస్తాడు అని చెప్పేసి, ఇదిగో దేవుడు నీకు ఒక సంగతి బయలుపరచాలని ఈ కళ నీకు ఇచ్చాడు రాజా, నీ కళ ఏంటో చెప్తాను అని చెప్పేసి ఇప్పటివరకు నేను చెప్పిన వివరణ అంతా ఇచ్చాడు. చెప్పాడు ఏమని? ఒక విగ్రహం కనపడింది. ఆ విగ్రహం శిరస్సు మేలిమి బంగారంతో ఉన్నది, భుజాలు రొమ్ము వచ్చేసి వెండితో ఉన్నది, ఉదరము తొడలు వచ్చేసి ఇత్తడితో ఉన్నది, కింద మోకాల నుంచి కాళ్ళు పాదాలు ఇనుము ప్లస్ మట్టి కలిసి ఉన్నది. అలా ఉండటం నీకు వచ్చింది కదా కళ్ళు అంటే, అవును 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 కరెక్ట్ చెప్తున్నావు అని చెప్పేసి ఆతురతగా ఆనందంగా ఎదురు చూస్తా ఉన్నాడు అనమాట. నువ్వు అలాంటి కళ వచ్చింది. అప్పుడు చేతి సహాయం లేకుండా ఒక రాయి, పర్వతం నుండి తీయబడినటువంటి రాయి ఒకటి వచ్చింది. ఆ రాయి ఆ పాదాల దగ్గర కొట్టగానే తుత్తు నీలుగా చేయబడి అది విగ్రహం కనబడకుండా పోయింది. విగ్రహము తర్వాత ఈ రాయి మాత్రం మహాపర్వతం అయిపోయింది కదా. అబ్బా అబ్బా సూపర్ సూపర్ అని చెప్పేసి చప్పట్లు కొట్టి వారేవా అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత మరి కళ అయితే చెప్పేసావు, దీని భావం చెప్పు అంటే, ఏం లేదు రాజా, దేవుడు ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ విషయం మీకు తెలియచేశాడు. ఎలాంటి రాజ్యం అంటే మీలాంటి రాజ్యమే. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 36 నుంచి చూస్తే దానియేలు గారు మాట్లాడుతూ, రాజా తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున నేను తెలియజెప్పిదను. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. రాజులకు అర్థమవుతుందా? అంటే ఇది సామ్రాజ్యంలో అనేక మంది రాజులు ఉంటారు. ఆ రాజులందరిపైన ఒక రాజు ఉంటాడు. ఆయన రాజులకు రాజు లేదా చక్రవర్తి. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నింటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారు శిరస్సు. ఆ బంగారు శిరస్సు ఎవరో కాదు, మీరే. అంటే బబులోను